Excel Avari Global Study Abroad Summit 2023, April 9th, Hotel Haritha Kakatiya, Hanmakonda. Entry free. ఎస్ఎస్సి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న అర్ధరాత్రి కరీంనగర్లోని బండి సంజయ్ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి 1 గంటకు కరీంనగర్ పోలీసులు బండి సంజయ్ ఇంటికి చేరుకోవడం జరిగింది. ఆయన అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడం జరిగింది. అయితే బీజేపీ నేతలు కార్యకర్తలు కూడా తీవ్రంగా ప్రతిఘటించారు. అసలు బండి సంజయ్ను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు, అరెస్టుకు గల కారణాలు కూడా అడుగుతూ వాళ్ళు బండి సంజయ్ను తీసుకెళ్లకుండా కూడా తీవ్రంగా ప్రతిఘటించినటువంటి పరిస్థితి బండి సంజయ్ ఇంటి వద్ద నెలకొంది. అయితే బండి సంజయ్ని స్థానిక ఏసీపీ కూడా తామును ప్రివెన్షన్ యాక్ట్ కింద అదుపులోకి తీసుకుంటామని చెప్తూ కూడా బండి సంజయ్ని తమతో రావాలి, సహకరించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అయితే బండి సంజయ్ పోలీసులను కోరడం జరిగింది, తనను ఎందుకు ప్రివెన్షన్ యాక్ట్ కింద అదుపులోకి తీసుకుంటున్నారు, ఏ కేసులో తనను అరెస్ట్ చేస్తున్నారు, ఆధారాలు చూపించాలని కూడా పోలీసు అధికారులను కోరడం జరిగింది. అయితే వాటికి సమాధానం చెప్పకుండా పోలీసులు అతన్ని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించినటువంటి సందర్భంలో నగరానికి చెందినటువంటి బీజేపీ నేతలు కార్యకర్తలు అక్కడ భారీగా చేరుకొని బండి సంజయ్ని అరెస్ట్ చేయకుండా అడ్డుకోవడం జరిగింది. అయితే ఎట్టకేలకు పోలీసులు 1:30 గంట ప్రాంతంలో బలవంతంగా అతన్ని అదుపులోకి తీసుకొని కరీంనగర్ నుంచి తరలించడం జరిగింది. ఆ తర్వాత కరీంనగర్ శివార్లో ఉన్నటువంటి ఎల్ఎండి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసు వాహనాలు మొరాయించడం జరిగింది. ఆ తర్వాత బండి సంజయ్ ప్రయాణిస్తున్నటువంటి కారు మొరాయించడంతో వెంటనే అతన్ని మరో వాహనంలోకి ఎక్కించి ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్కి అతని తెల్లవారుజామున చేర్చడం జరిగింది. అయితే బండి సంజయ్ని అక్కడ చేర్చిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులో అతని అదుపులోకి తీసుకున్నారనేటువంటి విషయం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. దాంతో కూడా బీజేపీ నేతలు కొంత కంగారు పడి వెంటనే అక్కడికి రావడం జరిగింది. అసలు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ కూడా నిలదీయడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఆ పోలీస్ స్టేషన్ రావటం, ఆ తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా పోలీసులతో వాగ్వాదం చేయడం జరిగింది. అయితే దానికి సమాధానం చెప్పకుండా అతన్ని రఘునందన్ రావును అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులకు రఘునందన్ రావుకు కూడా తోపులాట జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులను కూడా రోడ్డు పడ్డాయి, మొత్తంగా ఆందోళనలు చేశాయి, సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేశాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసుకున్నాయి. మొత్తంగా ఈ పరిణామాలు చోటు చేసుకుంటే ముందు నిన్న జరిగిన పరిణామాలు ఒకసారి మనం చూస్తే కనుక ఈ టోటల్ వ్యవహారంలో ఎస్ఎస్సి ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం కారణమంటూ కూడా నిన్న ఈరోజు గంగుల కమలాకర్ కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించడం జరిగింది. దీంట్లో బీజేపీ కుట్ర పంతుంది, అదేవిధంగా దీనికి మూల కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటూ కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క ఎస్ఎస్సి పరీక్షల పేపర్ లీకేజ్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుందని చెప్పొచ్చు. ఇటు టీఆర్ఎస్ బీజేపీ మధ్య అటు విద్యార్థులు తల్లిదండ్రులు నలిగిపోతున్నారని చెప్పి సామాన్యులు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా నిన్న జరిగిన పరిణామాలు మాత్రం మనం ఒకసారి పరిశీలిస్తే కనుక నిన్న ఉదయం ఏదైతే 9:30 తర్వాత ఆ పేపర్ లీకేజ్ వ్యవహారం హిందీ పేపర్ వ్యవహారం బయటకు పడింది. ఏదైతే వరంగల్లో ఈ యొక్క వాట్సాప్ గ్రూపులలో ఇది వైరల్ అయింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారించడంతో వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. మొత్తంగా కమలాపూరు సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ యొక్క పేపరు బయటకు వచ్చినట్లు గుర్తించినటువంటి పోలీసులు జరిగిన పరిణామాలను కూడా వాళ్ళు మొత్తంగా ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడ ఒక పాఠశాల జరుగుతున్నటువంటి పరీక్షా కేంద్రం నుంచి ఈ పేపర్ బయటకు మొబైల్ ద్వారా వాట్సాప్ గ్రూప్లోకి వచ్చినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఇది ఎవరెవరికి చేరింది, అక్కడ ఒక ప్రశాంత్ అనే ఒక మాజీ రిపోర్టర్ ద్వారా ఇతర గ్రూపులకు కూడా వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తంగా నిన్న రాత్రి వరంగల్ సిపి రంగనాథ్ కూడా ప్రెస్ మీట్ చెప్పి ఈ యొక్క గ్రూపులలో ఎలా షేర్ అయింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలను కూడా వివరించడం జరిగింది. అయితే నిన్న వరంగల్లో సిపి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పరిణామాలను కూడా వేగంగా మారిపోయి నిన్న ఏదైతే హైదరాబాద్ నుంచి కరీంనగర్కు బండి సంజయ్ వస్తున్నటువంటి క్రమంలో అక్కడ సిద్దిపేట వద్ద కూడా కొంతమంది బండి సంజయ్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఈరోజు కరీంనగర్లో బండి సంజయ్ అత్తమ్మ ఇటీవల మృతి చెందడం జరిగింది. ఆమె యొక్క 10వ రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొనేందుకు నిన్న రాత్రి ఆయన కరీంనగర్ రావడం జరిగింది. నిన్న రాత్రి ఆయన ఇంట్లున్న సమయంలో కరీంనగర్ పోలీసులు అక్కడికి రావడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే బొమ్మల రామారం పోలీసులను అక్కడ తరలించడం, ఈరోజు జనగామ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత ఏదైతే వరంగల్కు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈరోజు అక్కడ జడ్జి ముందు బండి సంజయ్ని అతని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత అతను ఏ కేసులో నమోదు చేశామనే విషయాలు మాత్రం స్పష్టంగా వెల్లడే అవకాశం ఉంది. మొత్తంగా
ఇటు మంత్రులు మాత్రం రాష్ట్ర మంత్రులు మాత్రం ఈ ఎస్ఎస్సి పేపర్కి సంబంధించినట్టు వ్యవహారంలో మాత్రమే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అతను ఈ యొక్క కుట్రలో భాగంగా అంటే ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. ఏదైతే నిన్న అక్కడ విద్యార్థికి సంబంధించినటువంటి విషయంలో పేపర్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి క్రమంలో అంతవరకు జరిగిన తర్వాత ఆ తర్వాత పేపర్ని పోలీసులకు ముందే అతను బండి సంజయ్ వాట్సాప్ వచ్చినప్పుడు పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినటువంటి బండి సంజయ్ బాధ్యత ఉన్నటువంటి ఎంపీ హోదాలో ఉండి ఆయన చెప్పకుండా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, అదేవిధంగా అప్రతిష్ట పాల్చేయాలటువంటి ఉద్దేశంతో కేవలం బీజేపీ గ్రూప్లో మాత్రం ఇది ఎందుకు షేర్ అయింది, టీఆర్ఎస్ గ్రూప్లో ఎందుకు షేర్ కావాలని చెప్పేసి కూడా మంత్రులు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. మొత్తంగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, ప్రభుత్వాన్ని కుట్రలో భాగంగా ఇది చేశారు కాబట్టి దీనికి కుట్ర కోణం దాగుంది, మొత్తంగా ఇది ముందస్తు ప్రకారం ప్లాన్ ప్రకారం జరిగిందన్నట్టు కూడా ఇటు రాష్ట్ర మంత్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ కుట్ర కోణం దాగుందన్నటువంటి కోణంలోనే ఇటు పోలీసులు మాత్రం ఇప్పటికే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మరికొద్దిసేపట్లో అతని జడ్జి ముందు ప్రవేశపెట్టున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వ్యవహారం మాత్రం ఇటు ఎస్ఎస్సి పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు మాత్రం కొంత బాధపడుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. కెమెరామెన్ కృష్ణకుమార్తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, కర్మ నుంచి. ఎక్సెల్ వారి గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2023 ఏప్రిల్ 9th హోటల్ హరిత కాకతీయ హన్మకొండ. ఎంట్రీ ఫ్రీ.